బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. యువతరానికి కాస్త విషయాలు తెలవాలనే ఉద్దేశంతో అయిపోయింది, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పాను. నేను ఎవరు అడిగితే కూడా ఏం సార్ మాట్లాడుతూనే ఉన్నారంటే నేను చెప్పాను, పదవీ విరమణ చేశాను కానీ పెదవి విరమణ చేయలేదు, మాట్లాడుతూనే ఉంటాను ఆఖరిదాకా అని చెప్పాను. ఈ కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, త్రిబుల్ ఐటీలు, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్, వ్యవసాయం సంబంధించిన కార్యక్రమాలు వీటిలో పాల్గొంటూ ఉన్నాను. ఖాళీగా అసలు ఉండలేం కదా. ఇంత చురుగ్గా ఉండి ఖాళీగా ఉండాలంటే చాలా పెద్ద, అది ఒక రకమైన జీవహింస లాంటిది. కాబట్టి జనాన్ని కలుసుకుంటూ కార్యక్రమాలు పాల్గొంటాం. ఇవాళ ఇక్కడికి రావడం పెద్దలు పాత్రికేయ రంగంలో ఇవాళ మన ముందున్న వాళ్ళలో ప్రమాణంగా చెప్పుకోదగిన ఉత్తమమైన వ్యక్తి, ఒక మంచి జర్నలిస్టు, అణుకువ మెలకువ. కేవలం అణుకువగా ఉంటే లాభం, మెలకువగా ఉండాలంటే జరుగుతున్న దాన్ని గమనిస్తూ జరుగుతున్న దాన్ని చెప్పగలిగి ఉండాలా, దానిపైన వ్యాఖ్యానించగలిగి ఉండాలి. ఆ మెలకువ ఉండకపోతే కేవలం అణుకువగా ఉంటే అదే ఆ బ్రిటిష్ వాళ్ళు అన్నట్టుగా ఎవరు మోస్ట్ ఒబీడియంట్ అని. నేను ఆ పార్లమెంట్కి పోయిన తర్వాత తీసేశాను, మోస్ట్ ఒబీడియంట్ అని రాయకూడదు. ఎవరికి ఒబీడియంట్? వాళ్ళు పాత దేశాన్ని మనం దోచుకొని మన దొరగా పరిపాలించారు కాబట్టి అది అలవాటు చేశారు మనకి. అంతా ఆ చిన్న చిన్న మార్పులు కూడా అక్కడ రాజ్యసభలో పోయిన తర్వాత చేసిన మార్పుల్లో అది ఒకటి అట్లా రాయకూడదు అని చెప్పని. ఐ బెగ్ టు రైజ్ అండ్ ప్లేస్ అనేవాళ్ళు. బెగ్గింగ్ ఇస్ బ్యాండ్. బ్రిటిష్ వాళ్ళతో పోయిందయ్యా బెగ్గింగ్ అబాహండి అని కూడా చెప్పాను నేను. ఎందుకంటే అనవాళ్ళు ఐ రైజ్ టు ప్రజెంట్ అని చెప్పండి బాబు అని చెప్పాను. ఇలాంటి చిన్న చిన్న మార్పులు తీసుకురావడం కూడా జరిగింది. ఈరోజు ప్రస్తుత విషయానికి వస్తే, ఈ ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మనందరినీ, పాత వాళ్ళనందరినీ ముఖ్యంగా చూసి కాస్త సంతోషించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకం ఆసక్తికరం అనడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇందులో ఇటీవల కాలపు ఉమ్మడి రాష్ట్ర చరిత్ర, అలాగే రాజకీయాలు, వాటిని ప్రభావితం చేసినట్టు నాయకులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ గురించి విశ్లేషణ. రెండు, ఈ పుస్తక రచయిత తలపండిన జర్నలిస్ట్ కావడం, అందులోనూ నిష్పాక్షికంగా తన వృత్తిని నిర్వహించే జర్నలిస్ట్ కావడం, అది చాలా ఆసక్తికరమైన విషయం, అందరం గర్వించదగిన విషయం కూడా. ఈ పుస్తక రచన ఒక మంచి ప్రయత్నం. ఇది తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన ముఖ్యమంత్రుల గురించి, వారు ఎదిగిన తీరు గురించి, వారి శైలి గురించి, తాను పరిశీలించిన అంశాలను గురించి వెంకటరావు గారు చాలా చక్కగా రాశారు. పుస్తకాన్ని అంతా నేను ఇప్పుడు విశ్లేషించడం, దాని లోపలికి లోతుగా పోయి చెప్పడం, ఎందుకంటే అందరూ మీరు చదవాలా. నేను ముందే చెప్పేసాను అనుకోండి, చాలా విషయాలు మీకు తెలిసిపోతాయి. అందుకని పుస్తకాన్ని చదవాలి అందరూ. ఈ పుస్తకం నవతరానికి ఒక విషయ దీపికలాగా మంచిగా వాళ్ళకి విషయాలు, మెన్ అండ్ మ్యాటర్స్, పబ్లిక్ లీడర్స్, మనల్ని పరిపాలించిన వాళ్ళు, వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళ యొక్క చేసినట్టు పరిపాలనా విధానం, దాని తీరుతెన్నులు, వాటిని నిష్పాక్షికంగా వివరించి రాయడం అవుతుందో అది తెలుసుకునే తరానికి, నేటి తరానికి. ఎందుకంటే రాజకీయంలో పోయిన వెంటనే ఆటోమేటిక్గా అన్నీ రావు కదా, తెలుసుకోవాలి. నేను అసెంబ్లీకి ఎన్నికైనప్పుడు తినేటి విశ్వనాథం గారు నాకు ఒక మాట చెప్పారు. నేను చదువుకున్నప్పుడు ఆయనతో పరిచయం అయింది మాకు, జయాంధ్ర ఉద్యమంలో కూడా. ఆయన చెప్పాడు, రోజు అసెంబ్లీకి పోవాలా, అలాగే అసెంబ్లీ ఖాళీ ఉన్నప్పుడు లైబ్రరీకి పోవాలని చెప్పాడు. లైబ్రరీకి దేనికి సార్ అన్న, తెలుసుకోవాలి కదా, విషయాలు చదువుకోవాలి. 1952 నుంచి ఇప్పటి వరకు ఏ సందర్భంలో ఎవరేం మాట్లాడారు చదువుకోవచ్చు. పుస్తకాలు రాజ్యాంగ నిర్ణాయక సభల గురించి కూడా ఉంటాయని చెప్పాను. అది నిజంగా నాకు ఎంతో ఉపకరించింది ఆ విధంగా చేయడం వల్ల. నాకు జీవితంలో బాగా ఉపకరించిన విషయం ఏంటంటే ఆయన మార్గదర్శనంలో ఇది. రెండవది, పాత్రికేయ మిత్రులతో పరిచయం. ఆ పరిచయమే కాకుండా తరచుగా సంభాషణ, విషయాలను తెలుసుకోవడం, దానివల్ల కూడా నేను ఎంతో అనుభవం సంపాదించగలిగి కొంత పై స్థాయికి వెళ్ళి ప్రశంసలు వచ్చేటికి అవకాశం కూడా లభించిందంటే ఇది కూడా ఒక ప్రధాన కారణం అని అనుకుంటున్నాను. మా మిత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ వాళ్ళు చాలా నాకన్నా బాగా తెలివైన వాళ్ళు. సెయింట్ స్టీఫెన్స్, శ్రీరామ్ కాలేజీ అలాంటి కాలేజీలో చదువుకున్న వాళ్ళు. నేనేమో వీధి బళ్ళు చదువుకున్నా, మామూలు కాలేజీకి పోయాను మామూలుగా.
అయితే వాళ్ళనే వాళ్ళు ఏది ఎక్కడిది ఇదంతా నీకు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుభవం అంటే నేను చెప్పాను, నేను జీవితాన్ని చదివాను, జీవితాలను చదివాను. దేశమంతా తిరిగి ప్రజలతో కలిసి ఉండడం, పర్యటన చేయడం, వాళ్ళని కలుసుకోవడం, ప్రజలను కలుసుకోవడం, పాత్రికేయ మిత్రులతో సంభాషించడం, తద్వారా నాకు వచ్చినట్టు జ్ఞానం అవుతుందో అది ఎంతగానో ఉన్నత స్థాయికి పోవడానికి ఉపయోగపడిందని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమకాలీన చరిత్ర ఈ పుస్తకంలో రాసిన సంఘటనలు కొన్ని జరిగినప్పుడు నేనున్నాను. నేను దగ్గర నుంచి చూసిన కొన్ని పరిణామాలు కూడా ఇందులో ఉన్నాయి. నా గురించి మా మిత్రుడు జయపాల్ గారి గురించి కూడా ఆ పుస్తకంలో 2 మాటలు రాశారు. మేము ఎందుకు ఆ పదవులకి దగ్గర కూడా చేరలేదు కానీ బట్ ఏమనుకున్నారో పెద్దల రంగా గారు అలాగే లచ్చన్న గారు వాళ్ళిద్దరిని గురించి రాస్తూ మమ్మల్ని ఇద్దరిని గురించి కూడా కొంచెం సంక్షిప్తంగా రాశారు. ఈ పుస్తకం నేను ఇందాక చెప్పినట్టుగా వివరాలు జోలికి పోవడం నేను, ఎందుకంటే ఈ పుస్తకం మీరు అందరూ చదవాలి. అలాగే నేటి రాజకీయాల్లోకి వచ్చిన యువతరం కూడా దీన్ని చదవాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ స్తంభం బలంగా ఉండాలి. ఇది ఈ మీడియా, ఇది 4వ స్తంభం అని చెప్పని మన పెద్దలు చెబుతుంటారు కదా మామూలుగా. ఈ ప్రజాస్వామ్య సౌధానికి ఈ మీడియా ఒక 4వ స్తంభం. అది గట్టిగా ఉంటే ఆ సౌధం గట్టిగా ఉంటుంది. మన పెద్దలు చెప్పేవాళ్ళు పాత రోజుల్లో రాజకీయం, పాత్రికేయం, వైద్యం, విద్య, ఈ 4 కూడా ఒక మిషన్, ఒక ధ్యేయంతో, ఒక లక్ష్యంతో పనిచేయాల్సిన విషయాలు. మిషన్ there should not be any remission or do any omission or expect any commission. They are a mission, you must do it with passion for the sake of the nation అని చెప్పారు. అది బట్ ఆ మిషన్కి ఇప్పుడు ఉండే పరిస్థితికి ఏమిటి అని ఎవరికి వాళ్ళం మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయా రంగాల్లో పనిచేసే వాళ్ళు ఆర్ వి ఫాలోయింగ్ ద మిషన్ అనే సంగతి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం నేడు చాలా ఎక్కువగా ఉంది. రాజకీయంతో ప్రారంభమై అన్ని స్థాయిల్లో కూడా కొంత ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి కూడా. వీటిని నిలబెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలాంటి వారి పుస్తకాలు చదవడం, ఆ పాత విషయాలు కొంత గుర్తు చేసుకోవడం, వాటి వల్ల కొంత ఎవరికి వాళ్ళు ఆలోచించుకునే అవకాశం లభిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. పాత్రికేయులు, సంపాదకులు నిజాలను నిర్భీతిగా ప్రజల ముందు ఉంచాలి. ఈ అరాచకాలను వెలుగులోకి తేవాలి. అవినీతి, అరాచక, కుటిల యత్నాలను ప్రజలకు వివరించాలి. సామాజిక దురాచారాలను కూడా ఎండగట్టి ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఏటురైన వాడు బిడియం చూపుతో దాటి తగ్గు వృత్తి ధర్మమందు కడుపు కూటి రాత కక్కుర్తి రాతరా అని ప్రముఖ పాత్రికేయుడు దివంగత నారా వెంకటేశ్వరరావు గారు గతంలో చెప్పారు. వృత్తి ధర్మాన్ని నిర్వహించడంలో ఏనాడు వెనకాడుగేయకూడదు ఆ వృత్తిలో ఉన్నవాడు. పత్రిక సమాజానికి దర్పణం లాంటిది. సమాజంలో ఏం జరుగుతుందో అర్థంలో దాన్ని చూపించాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, నిజం రాయాలే కానీ నిజం దాంట్లో తేకూడదని. నిజముగా, వార్తను వార్తగా, జరిగిన దాన్ని జరిగినట్టుగా ప్రజల ముందు ఉంచాలా. జడ్జిమెంట్ వాళ్ళకు వదిలేయాలి. అంటే భావాలు ఉండకూడదా పత్రికేయులకైనా అడిగాడు ఒక ఆయన. తప్పనిసరిగా ఉండాలా. అందుకే కదా నీ సంపాదకీయం దానికి వేరే పెట్టారు. దాని పక్కన కూడా మళ్ళీ కాలమ్స్ రాయమన్నారు. కాబట్టి న్యూస్ అండ్ వ్యూస్ దే ఆర్ డిఫరెంట్. యూ షుడ్ నాట్ కంబైన్ యువర్ వ్యూస్ విత్ ద న్యూస్. దీన్ని పాత్రికేయ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తించాలి. వెంకట్రావు గారు, ఆయన మిత్రుడు ఇంకో ఆయన ఉండేవాడు, ఆయనతో పాటు వాళ్ళిద్దరంటే నాకు చాలా గౌరవం ఉండేది, రాజేంద్ర ప్రసాద్ గారిని హిందూలో. వాళ్ళిద్దరిని చూస్తే పాత్రికేయులు అంటే గౌరవం ఇంకా పెరిగేది. ఆ రోజుల్లో విషయాలను ఎంత చక్కగా, దాన్ని కూడా ఆసక్తికరంగా. నేను ఒకరోజు మాట్లాడి బయటకు వస్తే ఆయన వెంకయ్యనాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో యతి ప్రాసలను ఉపయోగించి పుంఖాలుగా యతి ప్రాసలను ఉపయోగించి అస్త్రాలు సంధించి ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టే ప్రయత్నం చేశాడు. మాట చూడండి, యతి ప్రాస పుంఖాలుగా గుప్పించి. అంటే యుద్ధం సీనుని కదా ఆ సంజయుడు ఇందాక వివరిస్తున్నట్టుగా చెప్పారు కదా, అంటే ఆసక్తి కలిగించే అంటే పదాలు వాడగలగాలి. భాషలో కూడా పాత్రికేయులకు నైపుణ్యత ఉండాలి.
ఆ భాష ఉందాగా ఉండేది అయి ఉండాలి. ఆ భాష సంస్కారానికి దర్పణం పట్టేదిగా ఉండాలి. ఈ విషయాన్ని కూడా నేటి పాత్రికేయులు, నేటి రాజకీయ నాయకులు ఈ భాష విషయంలో అందరూ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు, ఏంది పలుకుతున్నారు, అదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు. దానికి కొన్ని ఛానల్స్ ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టుకున్నారు ఎవరికి వాళ్ళు. అధికారం ఉంది పెట్టుకుని దానికి మనం ఏం కాదని అనుకోండి. ఇప్పుడు అలాగే కొంతమంది సోషల్ మీడియా కాకుండా ఇప్పుడు ఇంకేదో యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు. వాటి వస్తున్నాయంత ఆ మాటలు అసలు వినడానికే కాదు, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా హర్షించడు. కానీ వాటిని అదేం చేస్తున్నాం సార్, వాళ్ళు అన్నారు ఆ విధంగాను అన్నారు. బూతులు మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఎలక్షన్ ముందు నన్ను ఎవరు అడిగారు, సార్ ఈ మీరు బూతులు మాడేవాడి గురించి విమర్శిస్తున్నారు, ఏం చేయాలి సార్ అని ఒక ఆమె అడిగింది నన్ను. ఏం చేసేది ఏముందమ్మా, మీ చేతిలో ఉందన్నా. నేను మా చేతిలో ఏముందా, వాడు జోలికి పోతే ఇంకేముందా, ఆడవాళ్ళని కూడా చూడరు అని అన్నది. లేదమ్మా మీ చేతిలోనే ఉందని. ఎలా సార్ అంది. ఏం లేదు, ఈ బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అన్న. నేను అంటే తిరిగి బూతులు మాడమంటారా అది కాదమ్మా, ఆ బూత్లోకి వెళ్ళి నొక్కు అకౌంట్ క్లోజు అని. సరిగ్గా అదే జరిగింది. మొన్న మీరు గమనిస్తే ఒకసారి కానీ పరిశీలిస్తే, నేను పార్టీల గురించి వ్యక్తుల గురించి చెప్పను కానీ ఒక్కడికి కేవలం బూతు మాట్లాడేవాడు ఆ ఎలక్షన్లో. ప్రజలు కూడా విచక్షణతో చూస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శిస్తారనే దానికి ఉదాహరణ మాత్రమే. కాబట్టి పాత్రికేయంలో భాష మంచి భాష ఉండాలి. ఆ భాష మంచి అర్థాన్ని స్ఫురించేదిగా ఉండాలి. భారతీయ సంస్కారానికి ఒక ప్రతిబింబం ఉండేటి భాషను మరి వెంకట్రావు గారు వాడేవాళ్ళు. వాడిన అసెంబ్లీలో మాట్లాడినా కూడా దాన్ని రిపోర్టింగ్ చేయడంలో ఇంట్రెస్ట్ లేకపోతే అది మాట్లాడే దానికి ఇది ఉండదు. ఎవరో మాట్లాడుతూ అన్నా నేను అసెంబ్లీలో, ఈయన అంజయ్య గారు రేటుగా వస్తున్నాడు ఎక్కువగా. నేను ఒకరోజు లేచి, అయ్యా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు రేటుగా వస్తున్నారు, మీరు చెప్పండి మందలించండి అన్న. స్పీకర్ ఉండి ఆయన పాపం స్పీకర్ కూడా ధైర్యం చేయడం, ఆ మాట అన్న మందలించలేడు కదా. ముఖ్యమంత్రి గారు అన్నాడు. ఆయన అవునండి ఇంటి దగ్గర 2000 మంది ఉన్నారు, వాళ్ళందరూ చూసి మాట్లాడి సర్దుబాటు చేసి రాబడలే అన్నాడు. నేను వెంటనే లేచి, అవును కరెక్ట్ సార్, ముఖ్యమంత్రి గారు చెప్పింది కరెక్టు, అక్కడ 2000 మంది ఉన్నారు, ఇక్కడ 200 మంది ఉన్నాం మనం. ఆయన 2000 మందికే ముఖ్యమంత్రిగా ఉండమనండి, ఈ 200 మంది మనం వేరే ముఖ్యమంత్రిని పెట్టుకుందాం అసెంబ్లీ నడుపుకోవడానికి అన్నాను అని చెప్పి ఒక మాట అన్నాను. ఆ మాట వెంకట్రావు గారు జ్యోతిలో నెక్స్ట్ డే అలాగే వేశాడు. ఏంటి, అసెంబ్లీలో చూద్దామంటే అయ్యప్పరెడ్డి, ప్రైవేట్గా చూద్దామంటే ప్రభాకర్ రెడ్డి, జనంలో కలుద్దామంటే జనార్దన్ రెడ్డి, ఇంట్లో చూద్దామంటే ఇందర్సేన్ రెడ్డి, అసలు ఆయన ఎక్కడ అంజిరెడ్డి అని రమణమూర్తి పేరు వాళ్ళేది ఆ రోజున. అంటే ఇంద్రసేన్ రెడ్డి అని యూత్ కాంగ్రెస్ నాయకుడు ఉండేవాడు, ఆయనకి బాగా ముఖ్యంగా ఉండే ఇంట్లో విషయాలని చూసేవాడు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు జనంలో చూద్దామంటే ఆయన జనార్దన్ రెడ్డి, ఆయన మామూలుగా ప్రైవేట్గా కలుద్దామంటే ప్రభాకర్ రెడ్డి గారిని మలక్పేట ఎమ్మెల్యే కూడా కే ప్రభాకర్ రెడ్డి, ఆయన చూస్తుండేవాడు. అసలు ఆయన ఎక్కడ అంజిరెడ్డి పదం సరదాగా వాడిందే. నేను పత్రికలో వచ్చింది, నేను ఆ మరుసటి రోజు ఢిల్లీకి వెళ్ళాను. మరుసటి రోజు 2 రోజులు వెళితే పార్లమెంట్లో ఈ పెద్ద పాత వాళ్ళు ఉన్నారు కదా, బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు అక్కడ. బ్రహ్మానంద రెడ్డి గారు, ఆయన మేడూరు నాగేశ్వరరావు, చిట్టూరు సుబ్బారావు, వీళ్ళంతా కూర్చొన్నారు. వీళ్ళు పాతకాలం అందరు పెద్దలు. ఓ ఇంకా ఎట్లా అన్నాడు ఆయన బ్రహ్మానంద రెడ్డి గారు. ఏంది ఒకసారి చెప్పు అసెంబ్లీలో అని మన దాన్ని రిపీట్ చేసుకో. అంటే వార్త రాసే విధానం అవుతుందో, నువ్వు మాట్లాడమే కాదు, మాట్లాడిన దాన్ని సరిగా జనానికి చేర్చకపోతే అది దాని లక్ష్యం నెరవేరదు, దాని ప్రభావం ఎక్కువగా పడదు జనం మీద. దానికోసం ఉదాహరణ కోసం మాత్రం చెప్పాను నేను. ఈ జర్నలిజం ఒకప్పుడు నార్రవారు, కాశీనాథ నాగేశ్వరరావు గారు, ఇక్కడ గోరా శాస్త్రి గారు అద్భుతమైన సంపాదకీయాలు రాసేవాళ్ళు, అద్భుతమైన. లారెడ్డి గారు వాళ్ళు తర్వాత వచ్చారు, వాళ్ళు కూడా బాగా చక్కగా రాసేవాళ్ళు. కానీ అద్భుతమైన ఆ ఎడిటోరియల్ చదివితే మనకి ఒక చక్కని మార్గదర్శనం మనకు లభించింది. తర్వాత వెంకట్రావు గారు ఎడిటర్ అయ్యారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఎడిటర్ కాకపోయినా హిందూలో ఆ ఎడిటోరియల్ అంతా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వాటిని ప్రతిబింబించేదనమాట. అలాంటి మంచి వ్యక్తులు ఉండేవాళ్ళు. ఈ వెంకట్రావు గారు రాసే సంపాదకీయాలు చదువుదామని, ఆ ఉలుకు పలుకు, అవి ఎంతో అద్భుతంగా ఉండేవి, ఎంతో ఆసక్తికరంగా ఉండేవి, ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. ఆసక్తికరంగా ఉండేవి కాదు, ఉపయుక్తంగా ఉండాలిగా మరి. అది ఎంతో ఉపయోగకరంగా ఉండేవి, ఉపయుక్తంగా.
ఈ నేటి రాజకీయాల్లో కులం, అవినీతి, అహంకారం రాజ్యమేలుతున్నాయని విమర్శలు వస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులు వాటిని దృష్టిలో పెట్టుకోవాలని అవసరం ఎంతో ఉంది. నేను అందుకే ఇప్పుడు చెబుతుంటాను, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ 4 C's ఉండాలి నాయకుడిని అని. అంటే మొన్న ఒక ఆయన అన్నాడు, 4 C'సే కదా సార్ ఇప్పుడు ఉండేది అన్నాడు. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ అంటే కొత్త 4 C's వచ్చాయి సార్ మీకు తెలియదు అన్నాడు. ఏందయ్యా అన్న అంటే క్యాస్ట్, కమ్యూనిటీ, క్యాష్, క్రిమినాలిటీ, ఆ 4 C's బదులు ఈ 4 C's వచ్చాయి, ఇవే ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాయని చెప్పాను. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. కులము దగ్గర ఉండే దగ్గర ఉంటుంది, దాని కాదు కదా. కుల అహంకారమో లేదా దురహంకారమో లేకపోతే కుల వివక్షతో అది ఉండకూడదు. రాజ్యాంగం కల్పించినంటే రిజర్వేషన్లు వాటిని మనం గౌరవించాలి. ఇందాక ఎవరు మాడుతూ చెప్పారు మందకృష్ణ మాదిగ సందర్భం కూడా. మందకృష్ణ మాదిగ మొదట నాకు ఒక అతను ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఒక అతను సడన్గా పైన లాబీకి వచ్చి ఒక కాగితాలన్నీ విసిరేసాడు. అందరూ ఉలికి పడిపోయాం, ఏంద్ర పైనుంచి పడుతున్నాయని చూస్తే కాగితాలు వరుసగా పడుతుంది. వెంటనే స్పీకరు దేవి కనుక్కొని 7 రోజుల పాటు ఈ కాగితాలు వేసిన అతనికి శిక్ష విధించారు. సరే నేను రాత్రికి మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రికి ఆ కాగితాలు ఏందని చదివా. ఏముంది దాంట్లో డాక్టర్ మాధవరావు అని ఎంబీబీఎస్ చదువుతున్నాడు అతను, తర్వాత డాక్టర్ అయ్యాడు. అతను దళిత వర్గానికి చెందినవాడు. అతను రాశాడు జనాభా ఎంత, దళితుల జనాభా ఎంత, దాంట్లో మాదిగల జనాభా ఎంత, 2 మాలల జనాభా ఎంత, ఉద్యోగాల్లో ఐఏఎస్లో ఐపీఎస్లో వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, డాక్టర్లు ఎంతమంది, ఇలా అన్నీ రాసి అన్యాయం జరుగుతోంది, ఈ అన్యాయాన్ని తగ్గించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది, అందుకని సబ్ రిజర్వేషన్ ఉండాలనేది అతని యొక్క ఆర్గ్యుమెంట్. నేను తర్వాత దాన్ని పూర్తిగా కూడా సపోర్ట్ చేసిన రాజకీయ నాయకుడు నేను ఒకడిని, టిఎన్ సదాలక్ష్మి గారు. అంటే ఆమె అంటే ఆ వర్గానికి చెందిన ఆమె. నన్ను ఒకరోజు మాట్లాడుతుంటే అసెంబ్లీలో గొడవ చేశారు అందరూ. నేను ఒక ప్రశ్న వేశాను, ఇదే ఆ అబ్బాయి చెప్పిన దాని మీద ప్రశ్న వేశాను, ఎంతమంది ఉన్నారు అని. అంటే ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది చెప్పే లోపల వీళ్ళు లేచి, కొంతమంది ఎమ్మెల్యేలు లేచి గొడవ చేసి మమ్మల్ని అందరినీ విడగొడుతున్నాడు, ఇతను మొదలే బీజేపీ ఆర్ఎస్ఎస్ కులాల పేరుతో విడగొడుతున్నాడు అంతా కూడా అని చెప్పి చాలా గొడవ చేశారు. గొడవ చేస్తే నేనేం తగ్గదా, మొదటి నుంచి తగ్గే అలవాటు లేదు, నాకు అలవాటు రాలా. చెప్పాను, నీకు ఎందుకు విడగొడుతున్నావు మిమ్మల్ని అని. ఇదే మాట దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ సవర్ణ హిందువులను చెప్పబడేవాళ్ళు, వాళ్ళు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే, అర్థవంతంగా ప్రజాస్వామ్యం ఉండాలంటే నిష్పాక్షికంగా నిర్భీతిగా పనిచేసే పత్రికలు ఉండాలా, ఆ విధంగా పనిచేసే జర్నలిస్టులు ఉండాలి, వాళ్ళని ప్రజలు ఆదరించాలి. అలాంటి ఆదరించదగిన యొక్క ప్రవర్తన ద్వారా మంచి ప్రమాణాలు నెలకొల్పి నిర్భీతిగా నిజాలు బయటకు చెప్పి అణకువగా ఉంటూనే మెలకువగా జరుగుతున్న విషయాలని మనల్ని మేలుకొల్పుతూ చక్కని రచనల ద్వారా మార్గదర్శనం చేసిన యొక్క వెంకట్రావు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ ఈ పత్రికలు కూడా ఈ యొక్క మూల లక్ష్యం అవుతుందో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ రాసే భాష ఉందాగా సంస్కారవంతంగా ఉండాలా. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు తెలియజెప్పండి కాకుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇందాక శ్రీనివాస గారు చెప్తున్నారు ఊడి దగ్గర పెట్టుకోవాల్సి వస్తుందని, వాస్తవమే. కానీ ఎవరి ఊళ్ళో దగ్గర పెట్టుకుంటే మంచిది, ఎప్పటికైనా కూడా అన్ని విధాలు మనకి మంచిగా ఉంటుంది. ఈ రాయడంలో కూడా కొంత గ్రామీణ విషయాల పట్ల పాత్రికేయులు ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి యాక్సెస్ లేదు. పట్టణాలు అంటే అన్నీ ఉన్నాయి. దేశంలో ఇప్పటికి కూడా 58% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, వ్యవసాయ సంబంధమైన వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి పత్రికలు నేను చేసే సూచన ఏంటంటే, ఈ సందర్భంగా నాకున్న కొద్దిపాటి అనుభవంతో మనం అది డ్రై సబ్జెక్ట్గా అనిపించవచ్చు, కానీ గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయం వాటికి కూడా తగినంత ప్రాధాన్యత పత్రికలు ఇవ్వాల్సిన అవసరం అంతా ఉంది. ఆఖరిగా నేను చెప్పదు, పాత్రికేయ రంగం మాతృభాషకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు భాషని మనం కాపాడుకోవాలి. అది దురదృష్టం, ఆ మాట చెప్పడమే చాలా బాధాకరంగా ఉంది. మనం ఆ తెలుగులోకి ఇంగ్లీష్ వాటిని చూపించకూడదు. తెలుగులో దొరకపోతే, పదాలు దొరకపోతే అప్పుడు ఆలోచించవచ్చు. కానీ చక్కగా మనకి మంచి పదాలు ఉన్నాయి, వాటిని ఆ భాషను మనం మంచిగా తెలుగు పత్రికలు ముఖ్యంగా ఉపయోగించుకోవాలి. భాషను బతికిచ్చే ముఖ్య సాధనాల్లో మీడియా ఒకటి.
అది మాండలికమైన పర్వాలేదు, ఏ మాండలికమైనట్టు కూడా పర్వాలేదు. తెలుగు పత్రికలు తెలుగులోనే రాయాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ సోషల్ మీడియా కొంత భాగం యాంటీ సోషల్ మీడియాగా తయారైపోతుంది. దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. ఇది హెడ్లైనే, కానీ ఆ హెడ్లైన్ మన పార్టీ హెడ్లైన్ కాకూడదు. దురదృష్టం చాలా దగ్గర అదే అవుతుంటుంది. ఇది చూడగానే ఎన్న రియాక్ట్ అయిపోతాడు కూడా. అసలు అది దాంట్లో అది లేదు. ఈ ట్రెండ్ వీటిని మార్చే ప్రయత్నం ఎక్కడో దగ్గర మొదలు పెట్టకపోతే దీని పరిణామాలు విపరీతంగా ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వెంకట్రావు గారు మరి నాకు చిరకాల మిత్రులు, నేను అభిమానించే ఇంటిక జర్నలిస్టులు ఒకరు, మృదుభాషి, విలువలతో కూడిన పాత్రికేయం చేసేవారు. వారు నాకన్నా కొద్దిగా సీనియరు, కానీ సమాంతరంగా ప్రయాణం సాగింది. వారు ఈ ప్రసంగాలను కవర్ చేసి దాంట్లో ఉండేంటికి అసలు నీ జనానికి తెలియజెప్పడంలో వారు సిద్ధహస్తులు ఆ రోజుల్లో.